ఇవాళ కరీంనగర్లో అయిన ఇన్సిడెంట్ చాలా చాలా బాధాకరం. ఇలా కరీంనగర్ నడిబొడ్డున ఇలా పిఎంజే జ్యువెలర్స్లో ఇలా నడిబొడ్డున పొద్దున పగలుపుట్ట ఇలా ఫైరింగ్ అవ్వడం అనేది చాలా చాలా బాధాకరం అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఏ ఒక్క నాడు కూడా కరీంనగర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ కాలేదు. కేంద్ర సహాయ మంత్రి ఇంటి నుంచి బండి సంజయ్ గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో మరియు సిపి గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే దీని అర్థం ఏంటిది? అసలు భద్రత అనేది ప్రభుత్వంలో ఉన్నదా లేదా? అసలు కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఈ పార్లమెంట్ సంబంధించిన వారి ఇంటి పక్కనైన ఇన్సిడెంట్ మరి ఇది ఉన్నట్ట, ఇక్కడ పోలీసింగ్ ఉన్నట్ట లేనట్ట? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే హోమ్ మినిస్టరు, తనే ఇది ఇవాళ ఇదే భద్రత ఉన్నదని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీ సాక్షిగా ఎగ్జాక్ట్లీ నెల రోజుల క్రితం నేను చెప్పింది ఏంటిది, కరీంనగర్లో పోలీసింగ్ అనేది పూర్తి విఫలమైపోయింది. తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరీంనగర్ ప్రజల భద్రత చాలా డేంజర్లో ఉంది అని అసెంబ్లీ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. ఇవాళ మీరు యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ కరీంనగర్లో ఈ ఇన్సిడెంట్ కాకపోతుండే కావచ్చు. ఇవాళ 4 ప్రాణాలు ఇంత సీరియస్గా ఉండబోతుండే కావచ్చు. ఇవాళ ఈ 4కి ఏమైనా అయితే దీనికి బాధ్యత ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం. ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నాను. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఏమి చేస్తున్నాడు బండి సంజయ్ అని నేను అడుగుతా ఉన్నాను. మీ బాధ్యత లేదా? ఇప్పటిదాకా ఒక్కరిని కూడా పట్టుకోకుండా వాళ్ళు ఇన్ని గంటల సమయం మీరు టైం ఇస్తే వాళ్ళు దాటి పోరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సిపి గారు ఏమి గట్టి వీక్తుండా కరీంనగర్లో అని నేను అడుగుతా ఉన్నాను. ఇదే సిపి గారిని నేను అడుగుతా ఉన్నాను. మీ బాధ్యత కాదా? ఎంతసేపు గంగ్ల కమలాకర్ గారి గన్మెన్ ఎవరు, కమలాకర్ గారు ఏం చేస్తున్నారు అని ఫోన్ ట్యాపింగ్ చేసుడు, కమలాకర్ గారి ఇంట్లో అటెండర్ ఎవరు ఉన్నారు, కమలాకర్ గారితో ఎవరు మాట్లాడుతున్నారు పోయి అడుగుడు, కౌశిక్ రెడ్డి గన్మెన్ ఎవరు, కౌశిక్ రెడ్డి అటెండర్ ఎవరు, కౌశిక్ రెడ్డితో ఎవరు తిరుగుతురు, మా మీద సిఐడి ఎంక్వైరీ లేచుడు, సిబిఐ ఎంక్వైరీ లేచుడు, విజిలెన్స్ మా మీద పెట్టుడు, కమలాకర్ అని ఇబ్బంది పెట్టుడు, నన్ను ఇబ్బంది పెట్టుడు కాదు. మీరు ఇబ్బంది పెడితే మీ చేతనైనా మీరు చేసుకోండి మామూలు. కానీ నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజల భద్రత దృష్ట్యా సిపి గారు గడ్డి బీక్తుండా అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ నిన్నటిదాకా ఇంటింటికి ఇక్కడ తిరిగి ఇక్కడ బంద్ ఉందని అన్నాడు. మొత్తము చెక్ చేసినామని చెప్పారు. ఏం చెకింగ్ చేసిర్రు మీరు? చెకింగ్ చేసిన 10 గంటల లోపల వెపన్లు ఎట్లా కరీంనగర్ లోపలికి వచ్చినాయని నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పరా? నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ మా కరీంనగర్ జిల్లా ప్రజల భయం అనేది ఇలా ఉన్నది. చాలా భయపడతా ఉన్నారు. చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇలా భయం అనేది తొలగించడానికి ఇలా ఖచ్చితంగా సిపి గారిని సస్పెండ్ చేయాలి. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది మీ బాధ్యత కాదా? ఇలా మీ ఇంటి కూతవేట దూరంలో, కమిషనరేట్ కూతవేట దూరంలో ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగి ఇలా కోట్లాది రూపాయల దొంగతనం అయితే ఇలా 4 ప్రాణాలు ఇలా ఫలంగా పెట్టి ఇలా దీనికి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. సిపి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది గవర్నమెంట్ 760 కెమెరాలు ఏర్పాటు చేసి వేలాది కెమెరాలు ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి ఇంటికి ఇలా కెమెరాలు గంగ్ల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ కెమెరాలని కమాండ్ కంట్రోల్ రూమ్కి పెడితే ఇప్పటిదాకా కెమెరాలని మెయింటైన్ చేసే సొయ్యిలేని చేతగాని దద్దమ్మ ఈ సిపి ఇంకా ఇక్కడున్న హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు అని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తాం. హోంమంత్రి గారు కావచ్చు, సిపి గారు ఏమి చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎవరు అడిగేటోళ్ళు లేరనుకుంటురా? మా మీద అడిగితే కేసులు పెడతా ఉన్నారు. నేను ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సిపి గారు జల్సాలు చేస్తూ ఉన్నారు. ఇలా బోనాలపల్లిలో గుట్టలలో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫైరింగ్ చేయిస్తే అమృతమ్మకి ఆ రోజు బుల్లెట్ తగిలిందని నేను ఆ రోజు చెప్పింది వాస్తవము, సాక్షిగా చెప్పిన ఆ రోజు. ఇలా ఈయన కాపాడు లేదు, ఈయన కేవలం జల్సాలకు ఉండుడే అని ఆ రోజు నేను చెప్పిన. ఆ రోజు చెప్పిన తర్వాత ఇవాళ నెల రోజులైంది మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్రెడిట్ ఏదో బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని
దీనికి ఏదో మా క్రెడిట్లు మాకు అవసరం లేదు, మా ప్రజల భద్రత ముఖ్యం. మేము చెప్పింది ఆనాడిది ఆయన చేసింది, ఇలా ఇన్సిడెంట్ అయింది. ఇది నిజమా కాదా, ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియరా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది సిపి గారి ఫెయిలియరా కాదా అని అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు సిపి గారి ఫెయిలియరా కాదా, ఇలా ప్రజలు కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, ఇలా సిపి గారిని సస్పెండ్ చేయాలి. ఇది గ్యారెంటీగా కావాల్సిన విషయము. దీన్ని ప్రభుత్వము సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు కన్నా సీరియస్గా తీసుకోండి. ఖచ్చితంగా ఈ 4 పేషెంట్లకి ట్రీట్మెంట్ మొత్తం కూడా గవర్నమెంటే బేర్ చేయాలి. వాళ్ళకి ₹1 లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం కూడా ఇలా గవర్నమెంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ బేర్ చేయాలని వాళ్ళ పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్గా పోలీసు వాళ్ళ నిఘా ఎంత అద్భుతంగా ఉందంటే, కరెక్ట్గా 11 o'clockకి ఇన్సిడెంట్ అయింది. 10:55 11 o'clockకి వాళ్ళు దొంగలు లోపల ఎంటర్ అయ్యారు. దానికంటే జస్ట్ ఒక 30 minutes ముందే 200 meters ముందే కేంద్ర హోంమంత్రి ఇనాగ్రేషన్ చేస్తాడు. అక్కడ ఎగ్జాక్ట్లీ 200 meters దూరంలోనే ఇనాగ్రేషన్ చేస్తారు బండి సంజయ్ గారు. అప్పుడు ఫుల్ సెక్యూరిటీ. మరి ఎక్కడ వేరు అప్పుడు అయిన 20 minutes 30 minutes ముందు మీరు అందరు అక్కడనే ఉన్నారు కదా. మరి అక్కడ ఉంటే అక్కడ ఇన్సిడెంట్ ఎట్లయింది? నిన్న మీరు మొత్తము ఆ చెకింగ్లు చేసిన దాంట్లో ఎవరు బండి మీద వేయండో ఆ ఆటోలను పెట్టుకొని ఇబ్బంది పెట్టుడు, లారీ వాళ్ళని పట్టుకొని ఇబ్బంది పెట్టుడు, లేకుంటే బైక్ మీద పోయే పేదోళ్ళని ఇబ్బంది పెట్టుడు కాదు. సిపి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా చేయి.